పాత్రికేయ మిత్రులకు అదేవిధంగా చంద్రగిరి ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్సులు. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చంద్రగిరి నియోజకవర్గంలో ఎంతో కాలంగా గత ఒకటిన్నర సంవత్సరంగా ఈ గవర్నమెంటు వచ్చినప్పటి నుంచి అక్రమ ఇసుక, అక్రమ గ్రావెలు ఎక్కడ పడితే అక్కడ అన్ని చోట్ల కూడా టీడీపీ నాయకులు, అదేవిధంగా ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని గారి ఆధ్వర్యంలో మొత్తం 25 చోట్ల ఇవన్నీ జరుగుతున్నాయి. నిజంగానే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చంద్రగిరి నియోజకవర్గం ఎంతో చారిత్రాత్మకమైన నియోజకవర్గం. ఇక్కడ ప్రజలందరూ కూడా ఎప్పుడూ రౌడీజానికి కానీ ఇంకొక అక్రమాలు కానీ దీన్ని ప్రోత్సహించిన చరిత్ర గతంలోనూ ఎప్పుడూ లేదు. గతంలో ఇంతకుముందు గల్లారం కుమారి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నారు, దాని ముందు రామ్మూర్తి నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎప్పుడూ కూడా చంద్రగిరి నియోజకవర్గంలో ఈ విధంగా అక్రమాలు, అక్రమ ఇసుక, అక్రమ మైనింగు, అక్రమ ల్యాండ్లు, భూ కబ్జాలు ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో ఎప్పుడు జరిగిన సందర్భం ఎప్పుడూ లేదు. ఈరోజు ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని గారు వాళ్ళ కార్యకర్తల్ని ప్రోత్సహించి మొత్తం చంద్రగిరిలో 25 పాయింట్లు, అంటే ఒక్కొక్క మండలంలో 7 నుంచి 8 పాయింట్లు, మీరందరూ కూడా ఇక్కడ ఫోటోలు చూడొచ్చు. వాళ్ళు ఏ విధంగా ఏ పాయింట్లో ఏ విధంగా వాళ్ళు మట్టి ఇసుక తవ్వుతున్నారు అని చెప్పి. కొన్ని పాయింట్లు మీకు ఉదాహరణ చెప్పాలంటే, రామచంద్రాపురం మండలం, చంద్రగిరిలో ఒక మండలంలో గణేష్పురం గుండోడి కాలం అని చెప్పి ఒక పంచాయతీలో ఇక్కడ ఈ గ్రావెల్ అనేది కొన్ని గుట్టలు, చాలా గుట్టలంతా ఉన్నాయి అక్కడ. ఆ గుట్టలంతా తవ్వేసి ఆ మిగిలిన ల్యాండ్ ఈరోజు వాళ్ళు సదరం చేసుకొని భూ కబ్జా చేయడం జరిగింది. అంటే ఒక గ్రావెల్ తవ్వడమే తప్పుడుగా ఈ విధంగా టిప్పర్లు పెట్టి ఇవన్నీ పెట్టి తవ్వడమే తప్పు అంటే, ఆ తవ్వేసి దాన్ని చెదురు చేసి ఈరోజు పూర్తిగా దాన్ని వ్యవసాయం పండించుకొని టీడీపీ నాయకులు కొంతమంది దాన్ని భూ కబ్జా చేయడం జరిగింది. శ్రీరామాపురంలో ఎకరా 3 నుంచి 4 కోట్ల రూపాయలు ఈరోజు లోపల వేసుకున్నా కూడా కాస్ట్ ఉంటుంది. అలాంటి చోట సుమారు 10కి పైగా ఈరోజు గుట్టలు తవ్వి అక్కడంతా కూడా ఆ ల్యాండ్ని కబ్జా చేయడం జరిగింది. అదేవిధంగా సీకాలేపల్లి, అదేవిధంగా అనుప్పల్లి, బొప్పరాజుపల్లి, రాయల్ చెరువు, ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఒకటి కాదు, మొత్తం రామచంద్రాపురంలో ఎక్కడెక్కడైతే గుట్లు ఉంటాయో ఈరోజు 90% గుట్లన్నీ కూడా వాళ్ళ కార్యకర్తలను ముందు పెట్టి కొంతమంది ఈరోజు ఈ విధంగా ఎమ్మెల్యే గారు ఈ విధంగా చేస్తున్నారు. అదేవిధంగా చంద్రగిరిలో కూడా ఈరోజు మీరు చూస్తే రంగంపేటలో నాగపట్ల చెరువు, మీకు అందరికీ తెలుసు గతంలో నాగపట్ల చెరువులో 2024 సంవత్సరంలో మొదటి జనవరిలో అట్లా ఒక పిల్లోడు ఒక అతను చనిపోతే ఇదే ఎమ్మెల్యే గారు వచ్చి ఆ రోజు ఇది తప్పని చెప్పి ఈ విధంగా ఎక్కడో ఎవరో తవ్వుంటే మా మీద నిందలేసి ఆ రోజు ఆ పెట్రోల్ బాటిల్ ముందర పెట్టుకొని ఆ పోలీస్ స్టేషన్ ముందర కూర్చో ధర్నా చేయడం జరిగింది. ఈరోజు చూస్తే అదే ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఆ రోజు ఎవరైతే ఆ ధర్నాలో కూర్చున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రత్యక్షంగా వచ్చి కొన్ని 100 టిప్పర్లు పెట్టి ఈరోజు అక్కడి నుంచి గ్రావెల్ ఎత్తున్నారు. ఎత్తడమే కాదు, పోయిన వాళ్ళని దాడులు చేస్తున్నారు. మీడియా ప్రతినిధులను కూడా అటు పోతే దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఒక్కటే కాదు, చంద్రగిరిలో ఇందిరమ్మ కాలనీలో మలైగుంట అనే ఒక ప్రాంతంలో, అదేవిధంగా పత్తిగుంట అని చెప్పి చంద్రగిరి టౌన్లో, భీమవరం ఫారెస్ట్ ఎక్కడైతే నారావారిపల్లి ఉందో చంద్రబాబు నాయుడు గారి ఊరు పక్కనే భీమవరం ఫారెస్ట్, ఆ ఫారెస్ట్లో కూడా వాళ్ళు ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మొత్తం కూడా గ్రావెల్ ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు. ఒక గ్రావెలే కాదు, శాండ్ కూడా, అంటే చంద్రగిరి మొత్తం కూడా రివర్ బేస్, అంటే మొత్తం కూడా స్వర్ణముఖి రివరు ఆ మూల నుంచి అక్కడెక్కడో భీమవరం నుంచి ఇక్కడ తిరుచానూరు ఎండింగ్ వరకు మొత్తం కూడా చంద్రగిరిలో రివర్ బేస్ ఉంటుంది. కొన్ని 10 కిలోమీటర్లు రివర్ బేస్ ఉంటుంది. ఆ రివర్ బేస్లో ఎక్కడైతే నీళ్ళు తక్కువ ఉంటాయో అక్కడ విపరీతంగా ముంగిలిపట్టు కావచ్చు, రెడ్డివారిపల్లి కావచ్చు, చంద్రగిరి కావచ్చు, తొండవాడ కావచ్చు, చానంపట్ల కావచ్చు, నాగయ్య గారిపల్లి కావచ్చు, ఈ పల్లెలన్నింటిలో కూడా ఈరోజు శాండ్ అనేది ఎత్తే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా తిరుపతి రూరల్లో
వేదాంతపురంలో మొన్నే మీ అందరికీ తెలుసు, ఇక్కడ పాత్రికేయ మిత్రులు కూడా ఈ న్యూస్ కవర్ చేస్తుంటారు. వేదాంతపురంలో మొన్న వరదలు వచ్చినప్పుడు 4 పిల్లలు చనిపోయారు. ఆ రోజు మేము కూడా శవరాజకీయాలు చేయకూడదు, వాళ్ళు చేసినట్టు ఈ కష్ట సమయాల్లో మనం కూడా ఈ విధంగా దాన్ని యూజ్ చేసుకోకూడదన్న కారణంతో మనం ఇంకా డీటెయిల్స్ రావాలని వెయిట్ చేయడం జరిగింది. ఈరోజు చూస్తే ఆ వేదాంతపురం 4 పిల్లలు చనిపోతే వాళ్ళకి ₹1 అయినా మీరు కాంపన్సేషన్ గవర్నమెంట్ నుంచి ఇప్పించారా అని చెప్పి ఇక్కడ మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. అక్కడ కొన్ని వందల టిప్పర్లు ఈ రోజుకి కూడా టిప్పర్లు పెట్టి ఆ రోజు ఇప్పటికి కూడా ఎక్కడైతే చనిపోయారో పిల్లలు అక్కడే ఈ రోజు కూడా వాళ్ళు ఈ శాండ్ అనేది ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా తిరుపతి రూరల్లో పెరుమాలపల్లి దళవై చెరువులో కొన్ని వందల టిప్పర్లు ఎత్తి ఈరోజు కట్టగడ ఆల్మోస్ట్ కదులుతూ ఉంది. అంటే నేను ఏమాత్రం అతి చెప్పడం లేదు. మీరు ఒక్కసారి ఈరోజు అక్కడికి చూస్తే కట్టలో కొంత ఈరోజు వానలు కొంత తక్కువ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. కొంత వాన పడితే ఆ కట్ట ఎప్పుడెప్పుడు తెగిపోదామా అనే విధంగా ఈరోజు కదులుతూ ఉంది. ఇదే విధంగా తిరుచానూరులో కావచ్చు, శివగిరిలో కావచ్చు, కేసీపేటలో కావచ్చు, వంకల్లో కావచ్చు, ఇవన్నీ చోట్ల కూడా వాళ్ళు గ్రావలు, అదేవిధంగా శాండు, మట్టి, ఇసుక ఈ 2 కూడా ఎక్కడ పడితే అక్కడ చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో సుమారు 25 పాయింట్లో వాళ్ళ కార్యకర్తలకి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ఇదొక ఆదాయ వనరుగా అయిపోయిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. గవర్నమెంటు జీవో ఇచ్చింది 2024 10వ నెలలో. ఈ విధంగా మట్టి పేదోళ్ళు ఎక్కడన్నా ఉంటే అక్కడక్కడ వాళ్ళు ఈ ట్రాక్టర్లో లేదంటే మనుషులు పెట్టి కొన్ని చోట్ల ఇబ్బంది లేని చోట తవ్వుకోమని చెప్పి, కొన్ని చోట్ల అదే పరిమితం పాయింట్లో తవ్వుకోమని చెప్పి జీవో ఇచ్చింది. ఈరోజు అవన్నీ వదిలేసి ఆ జీవోని ఏమాత్రం లెక్క చేయకుండా ముఖ్యంగా చంద్రగిరి ఎమ్మెల్యే గారు వచ్చి ఇది ఒక ఆదాయ వర్ణం అయిపోయి ఎవరు కార్యకర్త కూడా నాకు కొంత ఆదాయం చూపించు, ఇంకోటి చూపించని చెప్పి వాళ్ళ నాయకులు వస్తే మీరు ఒక టిప్పర్ కొనుక్కోండి, మేము మీకు పూర్తిగా ఆ టిప్పర్కి నేను మట్టి ఇచ్చాను, నేను కార్యక్రమం చేస్తాను, అధికారులు చెప్తాను, నేను ఎంఆర్ ఆఫీస్ చెప్తాను, నేను పోలీస్ స్టేషన్కి చెప్తానని చెప్పి ఈరోజు వాళ్ళందరికీ ఆదేశం ఇచ్చి ఎక్కడ టీడీపీ నాయకులు వాళ్ళ పేర్లు చెప్పుకోనో లేదా ఇంకోటి చెప్పుకోనో ప్రతి చోట వాళ్ళు ఈ విధంగా టిప్పర్లు ఈ విధంగా ప్రతి చోట ఈ విధంగా జేసీబీలు పెట్టి ఎత్తే కార్యక్రమం చేస్తున్నారు. నిజంగానే ప్రకృతిని మీరు ఏం చేయాలనుకుంటున్నారు పులివర్తి నాని గారు అని చెప్పి ఇక్కడి నుంచి అడుగుతున్నాను. చంద్రగిరిలో భవిష్యత్ తరాలకి ప్రకృతి అవసరం లేదా అని చెప్పి ఇక్కడ మీ ద్వారా పాత్రికేయ మిత్రుల ద్వారా పులివర్తి నాని గారిని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఇదే విధంగా కొనసాగితే రేపు భవిష్యత్ తరాలకి ఇంకొక 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో మీరు ఇంకా ఎమ్మెల్యే అయిపోతుంది మీ పదవి. రేపు భవిష్యత్తు వాళ్ళకి రేపు ఇంకో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఇదే కంటిన్యూ అయితే రేపు భవిష్యత్ తరాలకి పూర్తిగా ఈ వనరులు లేకుండానే చంద్రగిరిలో చేస్తారని కూడా ఇక్కడ మా పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. తప్పకుండా ఇది ఇక్కడతో ఆపాల్సిందిగా అధికారులుగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే అధికారులు నిద్రపోతున్నారని నిజంగా మాకు అనిపిస్తూ ఉంది. మేము వెళ్ళి అధికారులకు కంప్లైంట్ ఇస్తే మేము చూస్తాము పడతామంటారు. పోయి మా వాళ్ళు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మీరు తప్పు చేస్తున్నాను ప్రశ్నిస్తే చూద్దాంలే అని చెప్పి ఎంఆర్ఓ గారు ఫోన్లు, చంద్రగిరి ఎంఆర్ఓ గారు అయితే ఫోన్లు కూడా ఎత్తారంట. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోరంట. నిజంగా నాకు అర్థం కావట్లా. మీరు అధికారులు, మీరు ఒక పార్టీకి ఏజెంట్లు కాదు. మీరు ఇప్పటికైనా మీ విధానాలు మార్చుకొని తప్పకుండా పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఎక్కడెక్కడ ఈ తప్పులు జరుగుతున్నాయో మీరు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ప్రతిపక్షంగా మా పాత్ర తప్పకుండా మేము వెళ్ళి ఎక్కడెక్కడైతే ఈ గ్రావళ్ళు అక్రమంగా గ్రావళ్ళు ఈ విధంగా ఎత్తి ఎక్కడెక్కడైతే ప్రకృతి వనాన్ని మీరు నాశనం చేస్తున్నారో ప్రతి చోట వెళ్ళి అక్కడ కూర్చొని అవసరమైతే అక్కడి నుంచే నిరాహార దీక్షణ చేసి ఈ కార్యక్రమాన్ని మేము ఆపే కార్యక్రమం చేస్తామని కూడా ఇక్కడ పాత్రికేయ మిత్రుల ద్వారా ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. పులివర్తి నాని గారు ఇక్కడ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ కార్యకర్తలకు మీ వాళ్ళకు ఆదాయం ఇవ్వాలంటే 10 వర్కులు ఇవ్వండి, లేకపోతే ఇంకొక ఏదో మీరు సహాయం చేయండి మీకు అవకాశం ఉంటే. అదే కాకుండా ఈ విధంగా ప్రకృతి వనరుల్ని ఈ విధంగా నాశనం చేసే కార్యక్రమం మీరు ఈ విధంగా చేస్తే రేపు భవిష్యత్ తరాలకు కూడా ఏమీ లేకుండా పోతుంది కూడా పులివర్తి నాని గారు విజ్ఞప్తి చేస్తున్నాను. టీడీపీ నాయకులకు కూడా ఇదే విధంగా మీరు చేస్తే తప్పకుండా మేము ప్రతిపక్ష పాత్ర పోషించి రేపు ప్రతి చోట మేము మీకు అడ్డు తగులుతామని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వెంటనే నిలిపాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ఒక్క ఇసుక మట్టితో కూడా ఆగలేదు. భూములు కూడా లాస్ట్ టైం కూడా నేను చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో. ఎక్కడ చూసినా కూడా ఈ భూ కబ్జాలు విపరీతం అయిపోయాయి. ఈరోజు లాస్ట్ టైం చెప్పాను, మొత్తం కూడా తిరుపతి రూరల్లో తుమ్మలగుంట దాటి నుంచి తిరుచానూరు వరకు ప్రతి పంచాయతీలోనూ వాళ్ళు భూ కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు
మీరు చూస్తే మల్లంగుంటలో ఆల్మోస్ట్ 20 ఎకరాలు ఎస్సీల భూమి ఎన్నో ఏళ్ళగా వాళ్ళకి ఆధీనంలో ఉన్న వాళ్ళ భూమిని ఈరోజు దాంట్లో 2 ఎకరాలు వాళ్ళ పార్టీ ఆఫీస్కి అని చెప్పి వాళ్ళు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మీకు పార్టీ ఆఫీస్ కట్టుకోవాలంటే ఎక్కడైనా పట్టా భూమో లేదా ఇంకో భూమో మీ పార్టీకి విపరీతమైన డబ్బు మీరు సంపాదిస్తున్నారు అక్రమంగానో ఏదో విధంగా. మీరు సొంత డబ్బు ఆ డబ్బు ఏదో ఖర్చు పెట్టి మీరు కొనుక్కొని కట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. లేదంటే ఎవరికైనా మామూలు ల్యాండ్లు ఏమైనా తీసుకొని కట్టుకుంటే పర్లేదు. కొన్ని ఎకరా కోట్లు 50 కోట్లు ఉండే ఒక ఏరియాలో మీరు అంకణం 2 లక్షలు 3 లక్షలు ఒక ఏరియాలో 2 ఎకరాలు ఈరోజు మీ పార్టీ ఆఫీస్ కోట్లు పెట్టి కడతామని చెప్పి మీరు శాంక్షన్ చేసి ఈరోజు వర్క్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఇది సిగ్గు చేయడం చెప్పి ప్రజాస్వామ్యానికే ఈ సిగ్గు చేయడం చెప్పి ఈరోజు మీ ద్వారా తెలియజేస్తున్నా. అదే కాకుండా ఓటేరులో కూడా ఈరోజు ఓటేరు చెరువు ఈరోజు ఆన్లైన్లో మొన్న ఎప్పుడో చూపిస్తున్నారు మనోళ్ళు. ఆన్లైన్లో వాళ్ళు ఓటేరు చెరువుని పెట్టడం జరిగింది. ఆన్లైన్లో సర్వే నెంబర్లు అంటే ఎంఆర్ఓ గారు ట్రాన్స్ఫర్ అయిపోయి ఈరోజు వేరే చోటుకి పోయారు. ఈరోజు అధికారులు ఇక్కడ చెప్తున్నా, మీరు ట్రాన్స్ఫర్ అయినా ఇంకోటైనా ఎక్కడికి పోయినా కూడా రేపు మీరు చేసిన తప్పులు రికార్డెడ్గా ఉంటాయి. రేపు ఇవన్నీ ఎంక్వైరీలు జరిగి ఏదైనా ఇబ్బంది వస్తే ఈరోజు పొలిటీషియన్స్కి ఏమీ కాదు, వాళ్ళు బాగానే ఉంటారు. రేపు అధికారులు అనేవాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ భవిష్యత్తును ప్రమాదం తెచ్చుకుంటారని చెప్పి ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నా. తిరుచానూరులో అయితే ముఖ్యంగా ఇనాం భూములు మాటే చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఇనాం భూమి ఖాళీగా ఉంటే అది మాదని చెప్పి బోర్డు పెడుతున్నారు ఈరోజు. గతంలో కూడా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మేమందరం కూడా అధికారంలో అప్పుడు ఒక విధంగా ఎంపీపీగాను అధికారంలో మేము కూడా అందరం ఉన్నాం. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా అందరం కూడా ఏదో పదవుల్లో ఉన్న వాళ్ళమే. ఆ రోజు ఏ రోజు కూడా ఒక తప్పు చేయాలంటే 100 సార్లు మేము ఆలోచించేవాళ్ళం. ఒక చిన్న తప్పు జరుగుతూ ఉందన్నా ఎవరన్నా బయట వాళ్ళు చేస్తూ ఉన్నా కూడా ప్రజలేమన్నా అనుకుంటారేమో, లేదంటే దీనివల్ల భవిష్యత్తు ఇబ్బంది వస్తుందేమో, దీనివల్ల ఇంకోటి వస్తుందేమో అని చెప్పి మేము ఇంకా నిర్ణయించేవాళ్ళం. మా వాళ్ళు ఎవరైనా చేస్తూ ఉంటే ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆపేవాళ్ళం. ఈరోజు డైరెక్ట్గానే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు అదేవిధంగా మాకు అధికారం ఉంది, మాకు బలం ఉందని చెప్పి ఈరోజు భూ కబ్జాలు కావచ్చు, ఈ గ్రావలు కావచ్చు, ఈ మట్టి కావచ్చు, ఇవన్నీ కూడా మీరు చేసుకుంటా పోతే రేపు దీన్ని ఎవరు నిలువరిస్తారు, దీనికి ఎక్కడ అడ్డుకట్టని చెప్పి ఇక్కడ పాత్రికేయ మిత్రుల ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు ఖచ్చితంగా మెయిన్గా ఈ గ్రావలకి ఇసుకైతే ఒక వారం రోజులు మేము టైం ఇస్తున్నాం. ఈ వారం రోజుల్లో అయితే ఎక్కడెక్కడ అక్రమంగా, మళ్ళీ చెప్తున్నా అక్రమంగా ఎవరో చిన్న వాళ్ళు ఇల్లులు కట్టుకోవడానికో ఇది కట్టుకోవడానికో తవ్వుకొని పోతే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వాళ్ళు కూడా బతకాలి, వాళ్ళు కూడా ఏదో చేసుకోవాలి. కానీ టిప్పర్లు పెట్టి ఈ విధంగా టిప్పర్లు పెట్టి ఇటాచాలు పెట్టి మీరు చూడొచ్చు ఇక్కడ ఈ విధంగా టిప్పర్లు పెట్టి ఇటాచీలు పెట్టి మొత్తం చెరువునే కబ్జా చేసి చెరువు మీద రోడ్డు వేసేసి ఇంకొక దాంట్లో అయితే చెరువు మీదే రోడ్డు వేసేసి ఈ విధంగా మీరు చేసుకుంటా పోతే రేపు భవిష్యత్ తరాలకు ఇబ్బంది ఉంటుంది. అదేవిధంగా ఎన్నో రివర్ బెడ్లు మీరు నాశనం చేసి రేపు ఒక చిన్న వరద వచ్చినా కూడా ఊర్లు కొట్టుకొని పోయే పరిస్థితి ఉంటుందని కూడా ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నా. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ఒక వారం తర్వాత నుంచి, ఎందుకంటే మనం స్టార్ట్ చేసినప్పుడే మేము యుద్ధం చేస్తామంటే అది కరెక్ట్గా ఉండదు కాబట్టి ఒక వారం రోజులు టైం ఇచ్చి ఈ వారం రోజుల్లో ఎటువంటి చర్య లేదంటే మేము కూడా ప్రతి చోట ఎక్కడెక్కడ అక్రమాలు జరుగుతుందో వెళ్ళి కూర్చుంటాము, అడ్డుకుంటాము. దీనికోసం ఎంత దూరం పోరాడతామని సిద్ధం చేస్తూ ఇక్కడ వచ్చిన పాత్రికేయుల మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రతి చోట స్థానికుల నుంచి కావచ్చు, పాత్రికేయ మిత్రుల నుంచి, వైసీపీ నాయకుల నుంచి కావచ్చు, ప్రతి చోట మేము అడ్డుకుంటున్నాం, వెళ్తున్నాం. అదంతా ఇబ్బంది జరుగుతూ ఉంది. అయినా కూడా వాళ్ళకున్న పోలీస్ వ్యవస్థ కావచ్చు, వాళ్ళకున్న మంది బార్గనం కావచ్చు, ఎక్కడైతే గతంలో ఎక్కడన్నా ఒక ధర్నా చేసినా ఎక్కడన్నా ఒక తప్పు జరిగినా ఇంకో జరిగినా స్థానికులు అడ్డుకుంటే దాన్ని సరి చేసుకుని ప్రయత్నం చేస్తాం. ఈరోజు మొన్న స్థానికులు అడ్డుకుంటే వీళ్ళు దాడులు చేసి వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, మీడియాని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మీరు ఎప్పుడైనా చూసుంటారా మీడియా మిత్రుల మీద కేసులు పెట్టేది? గతంలో ఎప్పుడైనా? ఈరోజు ఆర్సీపురంలో మీడియా మిత్రుల మీద కేసులు ఉన్నాయి, ఈరోజు చంద్రగిరిలో మీడియా మిత్రుల మీద కేసులు ఉన్నాయి, ఇక్కడ ఉండే వాళ్ళు కొంతమంది మీద కేసులు ఉన్నాయి. గతంలో లేని సంస్కృతి ఈరోజు పులివర్తి నాని గారు తెస్తున్నారు. అంటే రేపు మాట్లాడే గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా మీరు ఎన్ని చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఏం చేసినా కూడా, మమ్మల్ని జైల్లో వేసినా కూడా మేము తగ్గే ప్రసక్తే లేదు. తప్పకుండా ప్రజల కోసం పోరాడతామని కూడా తెలియజేస్తున్నాను. రోజు ఒక ఆరోపణ చేసినప్పుడు ఎక్కడన్నా, ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు కావచ్చు, ఇంకోటి ఉన్నప్పుడు కావచ్చు, అక్కడక్కడ తప్పులు జరిగితే గవర్నమెంట్ బాధ్యత తీసుకునే అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజు ఒక మీడియా మిత్రులు లేదంటే ఎవరైనా ఒక బలమైన ఆరోపణ చేసినప్పుడు లేదా ఇంకోటి తప్పు జరుగుతున్నప్పుడు మేము ముందుండి తప్పు అని చెప్పి అడ్డుకునే వాళ్ళం. ఇది కరెక్ట్ కాదని ఆపించేవాళ్ళం. ఎన్నో చోట్ల ఆపించాం. మా నాయకులే మమ్మల్ని ఎన్నో చోట్ల తిట్టుకున్నారు, మీరు ఎందుకు అంటే కొంతమందికి చిన్నోళ్ళు. ఈరోజు ఎన్ని ఆరోపణలు చేసినా ఏం చేసినా దున్నపోత మీద వర్షం కురిసినట్టు తప్ప
వాళ్ళకి ఎటువంటి స్పందన రావడం లేదు. ఎన్ని రోజులు, గత 4 రోజులుగా నేను చూస్తున్నా, ఈరోజు కొంతమంది టీడీపీకి అనుకూలంగా అనుకున్న ఛానల్లో కూడా ఈరోజు విపరీతంగా మీరు తప్పు చేస్తున్నారని వాళ్ళు కూడా ప్రచారం చేస్తూ ఉన్నా కూడా ఈరోజు తగ్గకుండా మా పందా ఇందే అని చెప్పి చేస్తూ ఉంటే మాకు పోరాటం తప్ప ఇంకొక ఆప్షన్ కనపడలేదని కూడా తెలియజేస్తున్నాను. రీసెంట్గా ఏంటంటే నీళ్ళు వచ్చి దేశంలో ఎక్కడ అమ్మకూడదు, కానీ నీళ్ళ బాటిల్ కాస్ట్ పెంచేస్తారు. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఆ రోజు జగనన్న ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఆ రోజు ఇసుక మీద కొంత రేటు ఉన్నది వాస్తవమే. ఆ రేట్ అంతా కూడా గవర్నమెంట్కి డబ్బు అయ్యేది, గవర్నమెంట్కి కొంత ఆదాయ వర్ణంగా వచ్చేది. ఆ రోజు ఒక 6 యూనిట్ల టిప్పర్ 6,000, ఈరోజు 6 యూనిట్ల టిప్పర్ 6,000. ₹1 వాళ్ళు తగ్గించింది ఏం లేదు. కానీ మేము ఉచితం, మేమేదో ఇస్తామని చెప్పి మాటలు తప్ప, కానీ ప్రభుత్వానికి మాత్రం ఇది మంచి ఇది బలమైన లాసు. ఈ కార్యక్రమాలు చేస్తా కూటమి ఉచిత శాండో, ఉచిత గ్రావలో చెప్పడానికి కారణం ఏంటంటే చిన్న వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికో ఎక్కడ కట్టుకోవడానికో పర్మిషన్ తీసుకొని వాళ్ళు డేటా ఎంట్రీ చేసుకొని ఇక్కడెక్కడ నియంత్రణలు ఉన్నాయి అక్కడెక్కడ చేయాలని చెప్పి ఒక అప్రూవల్ తీసుకొని చేయాలి. చంద్రగిరిలో ఒక్క పాయింట్ కూడా ఎక్కడ అప్రూవల్ రాలే వాళ్ళకి. అప్రూవల్ పెట్టే ప్రయత్నం కూడా చేయలే వాళ్ళు. మమ్మల్ని ఎవరు అడ్డుకునేదని చెప్పి ఎక్కడ ఖాళీగా ఉంటాడు తవ్వే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం మేము పోరాడుతున్నాం. మేము ఇసుక తీసుకోవడానికో ఇంకో దానికో మామూలు ప్రజలకు మేము వ్యతిరేకం కాదు. అక్రమంగా తువ్వేసి అక్రమంగా రివర్ బెడ్లు నాశనం చేసేదానికి వ్యతిరేకం తెలియజేస్తున్నాం.